నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దళారులను నమ్మి మోసపోవద్దన్న అడిషనల్ కలెక్టర్. వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు ప్రారంభం. పంటను కేంద్రానికి తీసుకొచ్చే మద్దతు ధరను పొందాలని శ్యామలాదేవి సూచన. కుష్టు వ్యాధి నిర్మూలనే వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యం. ఆ దిశగా కృషి చేయాలన్న డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ. ఖుర్షీద్ నగర్ పిహెచ్సిలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని నేతల డిమాండ్. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరలను పొందాలని, మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కందులు క్వింటాలకు 7,550 రూపాయల మద్దతు ధర నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు మధ్య దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తమ పంటను విక్రయించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పంటను అమ్మకానికి తెచ్చిన మొదటి రైతును అధికారులు శాలువాతో సత్కరించారు. అనంతరం కాంటా చేసి కందుల కొనుగోలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. తీసుకోవడానికి మార్కెట్ యార్డ్లో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో దానికి ప్రభుత్వం నుంచి మద్దతు ధర 75-50 ఉంది. సో కాబట్టి రైతులందరూ దయచేసి ఇక్కడే కొనుగోలు కేంద్రానికి వచ్చి ఇక్కడే విక్రయించాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే దళారీల బారిన పడకుండా గతంలో ఎన్నో చూసాం మనము. సో వాళ్ళు మంచి మద్దతు ధర ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి, సో ప్రభుత్వానికే ఇక్కడ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మనకి ఇక్కడే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మనకు టోటల్ ఫార్మర్స్ వచ్చి మనకు ఆదిలాబాద్ జిల్లాలో 68,581 ఉన్నారు. అలాగే మనకు ఎన్ని ఎకరాలు అంటే 57 to 58 ఎకర్స్లో మనకు ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అంటే మనకు 3,43,549 ఎకర్స్లో మనము ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు మంచి రేటు ఉంది కాబట్టి ఎవరు బయట విక్రయించకుండా దయచేసి ఇక్కడే కొనుగోలు కేంద్రంలో అమ్మాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చి గురువారంతో 420 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలతో కూడిన బుక్లెట్తో పాటు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు పూర్తయ్యాయని ఇప్పటికీ హామీలను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు మోసపోయి 420 రోజులు అవుతుందని గుర్తు చేశారు. మోసపూరిత హామీలతో ప్రజలకు 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ వాటిని పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పథకాలను అమలు చేస్తామంటూ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నేతలు విజయగిరి నారాయణ, యూనుస్ అక్బానీ, సాజిదోద్దీన్, సలీం, గన్రత్ రమేష్, సెవ్వ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క విలేజ్లలో మా వార్డులలో అయితే 30-40 మందికే రేషన్ కార్డులు అంటే శాంక్షన్ అయినాయని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే 200 మంది నుంచి అప్లికేషన్ పెట్టుకుంటే 150 మందికి ఎగ్గొట్టి 50 మందికి ఇస్తా ఉన్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి చెప్తా ఉన్నారో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క విలేజ్ లో ఒక వార్డులో 10 ఇండ్లు కూడా రావు. వాళ్ళు 3,500 ఇండ్లని మభ్యపెట్టి ఏదైతే సర్పంచుల ఎలక్షన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయో, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్ల కొరకు మీ నుంచి అప్లికేషన్లు తీసుకున్నాం, గ్రామ సభలు పెట్టినాం, గ్రామ సభలలో మీ అందరికి శాంక్షన్ అవుతుంది అని ఇట్లా మభ్యపెట్టి ఓట్లను దండుకుంటానికే చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళకున్నటువంటి కార్యకర్తలు ఇలా నారాజు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకురా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రజలకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తలేరు, ప్రజలకు పనిచేయలేకపోతున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే అని కూడా వాళ్ళ కార్యకర్తలే అనుకుంటా ఉన్నారు. ఇలా విద్యార్థులకు ఏదైతే హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా నాణ్యతలో భోజనం పెట్టి వాళ్ళు అవస్థలకు పాలయ్యి హాస్పిటల్లో చేరుతా ఉన్నారు. అలాగే ఏదైతే ఆటో నడిపే ఉన్నారో కార్మికులు, ఆటో వాళ్ళకు కూడా నెల 1 ఇయర్కు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆటో యూనియన్ వాళ్ళకు, ఆటో వాళ్ళు నడిపే వాళ్ళకు కూడా వాళ్ళు 12,000 రూపాయలు కూడా ఎగ్గొట్టారు. ఈ విధంగా ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేషన్ గ్యాస్ గుడ్లు అన్నారో గ్యాస్లకు ఇప్పటికి కూడా ఎవరికి కూడా సబ్సిడీ పడతలేదు. 100 ఇండ్లకు కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ అన్నారో 200 ఇండ్లను తిరిగితే అందులో నుంచి 50 ఇండ్లకే కరెంటు ఫ్రీ అవుతాయి ఉన్నది. ఇంకా 150 మంది ఇండ్లకు రాకులే. ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా తుగ్లక్ పాలన ఏదైతే పిట్టల ద్వారా కథ ఉంటుందో, తుమ్మాకు తోటి ఇస్తారు కొడతాం, మనిషికి ఒక మెతికేస్తాం ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో రేవంత్ రెడ్డి, అదే విధంగా తుగ్లక్ పాలన పిట్టల ద్వారా కథలు చెప్పుకుంటా నడుస్తా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. కుష్టు వ్యాధి నియంత్రణకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఖుర్షీద్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కుష్టు వ్యాధికారక క్రిమి మైకోబాక్టీరియం లెప్రేను కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ హన్సన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గజానన్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, డిఐఓ డాక్టర్ వై శ్రీనివాస్, అన్సారీ, వామన్ రావు, రమేష్, నిజాముద్దీన్, ప్రశాంత్ దేశపాండే, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాధన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కుష్టు రోగుల్లో దాదాపు 60% మన దేశంలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లాలో కుష్టు రోగులను గుర్తించేందుకు పలు దఫాలుగా ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిసారి కొత్తగా కుష్టు రోగులు నమోదు అవుతుండడం సమాజంలో ఇంకా గుర్తించబడని కుష్టు రోగులు ఉన్నారనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు తమ పరిధిలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రండి, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమైనా మచ్చలు ఉన్నాయా అని చెప్పేసి అడగండి. ఎందుకంటే మీరు వాళ్ళ ఇళ్లలో మీరు కలిసిపోయి ఉంటారు. మేము మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పరు, కానీ మీరు ఆ ఏరియాలో ఎప్పటి నుండో కనబడుతుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడే కాకుండా ఎప్పుడైనా మీకు ఇలాంటి మచ్చలు ఏర్పడితే మా దృష్టికి తీసుకురండి. మేము అడిగినప్పుడే కాదు, మీకు ఏదన్నా గుర్తించగలిగినప్పుడు మీరు గుర్తించినప్పుడు ఇమీడియట్గా వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది 6 నెలల ట్రీట్మెంట్లన్నీ కంప్లీట్ అవుతుంది. అదే మల్టీకి అయితే మనం సంవత్సరం తరపున వాడాల్సి వస్తుంది. మళ్ళీ ఆ డ్రగ్స్ తోటి కొంత ఇప్పుడు సంవత్సరం వాడాలంటే 6 నెలలే వాడడానికి ఇష్టపడని వాళ్ళు 1 ఇయర్ వాడాలంటే కూడా కష్టం. కాబట్టి నా తరపున మీకు చెప్పేది ఏంటంటే లెప్రసీని తొందరగా అంటే ఎర్లీ డిటెక్షన్ అనేది ఉండాలి అనేది నా కోరిక.
ప్రజాగొంతుకై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పనిచేస్తారని వారిని ఆశీర్వదించాలని ఎంపీ నగేష్ కోరారు. గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్యలను గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి గెలిపించడం, ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభుత్వానికి పాలక పక్షానికి రాజీ పడకుండా వారు ప్రస్తావించే, ఎందుకంటే కౌన్సిల్లో ప్రస్తావించడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతం పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ లేకుండా, పాలక పక్షానికి వంత పాడకుండా, పట్టభద్రులకు సమస్యలు కావచ్చు, విద్యారంగం ఉపాధ్యాయుల విషయాల్ని మరి పూర్తిగా వాటి పరిష్కరించే దిశలోనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పక్షాన మా అభ్యర్థులు అనేకమైనటువంటి విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, ఆ రకమైనటువంటి పనితో ఈ సమాజంలో న్యాయం చేసే దిశగా గతంలో ప్రయత్నాలు జరుగుతుండే. కానీ గడిచిన 10-11 సంవత్సరాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ కేవలం ప్రభుత్వానికి అండగా ఉండే విధంగానే ప్రయత్నాలు చేసినటువంటి సంగతి మనమంతా కూడా చూసినాం. ఈ సందర్భంగా పట్టభద్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి అంజిరెడ్డి గారు పట్టభద్రుల అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా, మరి అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందుంచడం జరిగింది. పట్టభద్రులకు, ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులకు మీరంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించి రేపు జరగబోయేటటువంటి ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పేరున విజ్ఞప్తి. విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలు పెంచేలా ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక డైట్ కళాశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు తగ్గి ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. పరీక్షలో మంచి ఫలితాలు సాధించలేక ఆందోళనకు గురవుతున్నారని, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం చూస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకుని విద్యార్థుల ఉజ్వల భవితకు పాటుపడాలన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ శిక్షణ జరుగుతుంది. ఆదిలాబాద్లో 134 మంది టీచర్లు ప్రతి స్కూల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో పిల్లల్లో మరి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం, స్ట్రెస్ గురి కావడం, యాక్సిడెంట్కి గురి కావడం, ఎగ్జామ్స్లో ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఎగ్జామ్స్ అయినాక కూడా కొన్ని అనివార్య విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పిల్లలకు అవగాహన కల్పించాలంటే క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఉపయోగపడతారు. కాబట్టి ఉపాధ్యాయులకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు పిల్లలకి సరైన విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.
గాంధీ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆ మహాత్ముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంపు ఆఫీస్లో గాంధీ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, INTUC జిల్లా అధ్యక్షులు మునిగిల నర్సింగ్, కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ దాస్ గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ నేతృత్వాన ఘనంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వారిగా వర్ధంతి KSR భవన్లో జరుపుకున్నాము. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర కేంద్రంలో మౌని అమావాస్య సందర్భంగా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సత్సంగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూలాజీ బాబా తనయుడు వామన్ దాదా కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం మనసుకు ప్రశాంతతను ఇస్తుందన్నారు. సద్గురువులు చూపిన మార్గం మానవాళికి ఉంటుందని, వారు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. పూలాజీ బాబా ప్రియ శిష్యులు తుకారాం, పిరమిడ్ మాస్టర్ సునీత, తలమడుగు ధ్యాన మందిర కేంద్రం అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలగిరి అశోక్, మహిళా నాయకురాలు సునీతారెడ్డి, రాధమ్మ తదితరులు ఉన్నారు. ఎవరు టీచర్లు లేరు, స్టూడెంట్లు అంటే ప్రతి వ్యక్తికి ఏ క్లాస్ వరకు చదవాలి, తర్వాత చదువు మొదలు పెడితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, అంతకంటే ముందు ఆ పలక నల్లగానే ఉన్నది. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నలందప్రియ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో DT హరిదాస్, RI రామ్దాస్, సిబ్బంది ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MRO మాట్లాడుతూ సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం తెచ్చారని కొనియాడారు. అటు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాంసీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, DT గణేష్ రాథోడ్, RI సంతోష్, సిబ్బంది నరేష్, రాఘవేంద్ర, అడిల్లు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళారులను నమ్మి మోసపోవద్దన్న అడిషనల్ కలెక్టర్. వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు ప్రారంభం. పంటను కేంద్రానికి తీసుకొచ్చే మద్దతు ధరను పొందాలని శ్యామలాదేవి సూచన. కుష్టు వ్యాధి నిర్మూలనే వైద్యారోగ్య శాఖ లక్ష్యం. ఆ దిశగా కృషి చేయాలన్న డిప్యూటీ DMNHO. ఖుర్షీద్ నగర్ PHCలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపిన BRS శ్రేణులు. హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని నేతల డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.